ఇసాకయ్య గారికి నా వందనాలు. అలాగే మా కోళ్ళండి, మా మనవడైన అయితే సంవత్సరంన్నర అయిందండి పెళ్ళయి, ఇంకా పిల్లలు లేరని ఇసాకయ్య గారి ప్రార్థనకి నేనే వచ్చానండి. నేను వచ్చి ఇక్కడి నుంచి ఫస్ట్ ప్రార్థన చేసుకొని అయ్యగారి దగ్గర నేను అరటిపండు తీసుకొని వెళ్ళి మా కోళ్ళకి ఇచ్చానండి ఫస్ట్ నెలలోను. మళ్ళీ రెండో నెలలో కూడా అలాగే తీసుకొచ్చానండి. తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత కన్సీవ్ అయిందండి. అయిన తర్వాత రెండో నెలలోను హాస్పిటల్కి వెళ్తే అండి హార్ట్ బీట్ కట్టుకుంటలేదు అని చెప్పారండి. మళ్ళీ మూడో నెలలోను మళ్ళీ పాస్టర్ గారి దగ్గరికి ఇసాకయ్య గారి దగ్గర తీసుకొచ్చి అయ్యగారండి ఇలా ఉంది పాపకే ప్రెగ్నెంట్లోను అని అంటే, పర్లేదమ్మా అంతా బాగానే ఉంటుంది వెళ్ళండి అంటే, మళ్ళీ వెళ్ళి స్కానింగ్ చేసుకునేటప్పటికండి హార్ట్ బీట్ కొట్టుకుంటుంది బాగానే ఉంది అన్నారండి. మళ్ళీ 7వ నెల వచ్చిన తర్వాత పిల్లోడికి బ్రెయిన్లోను కొంచెం నీటి పొడుగు ఉంది ఆవగింజ అంత అని చెప్పారండి. మళ్ళీ 7వ నెలను తీసుకొచ్చి నేను ఇక్కడ అయ్యగారితో ప్రార్థన చేయించానండి. అంతా సెట్ అయిపోద్ది ఏం కాదమ్మా వెళ్ళు అన్నారండి. అలాగే 9వ నెలనే ఈ అబ్బాయి డెలివరీ అయిన తర్వాత ఏమీ లేదన్నారండి. ఆపరేషన్ పడినప్పటికైనా తల్లి బిడ్డ క్షేమకరంగా ఉన్నారండి. దేవునికి మరొకసారి వందనాలు. ఇసాకయ్య గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను.